యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ఒకరు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మించాలి. కొత్తగా ఎవరు జన్మిస్తారు, ఎలా జన్మిస్తారు, రెండో మారు తల్లి గర్భమందు జన్మిస్తారా అనే డౌట్ను వ్యక్తపరిచాడు. యూదుల అధికారిగా ఉన్నాడు, పరిసయ్యుల తెగకు సంబంధించిన వారిగా ఉన్నాడు, ధర్మ శాస్త్రమును తెలిసినటువంటి మనుషులుగా ఉన్నాడు. మెస్సయ్య వస్తాడు, లోకరక్షకుడు వస్తాడు అని తెలిసిన గుర్తెరిగిన ఆ మనుషుడు సంధించాడు ఒక ప్రశ్నను, ముసలివాడు ఎలాగ జన్మిస్తాడు, రెండో మారు తల్లి గర్భమందు జన్మిస్తారంటే యేసయ్య అంటున్నారు కదా, అలా కాదయ్యా, అలా కాదు, ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మిస్తేనే వాడు ఆ పరలోక రాజ్యమునకు వారసులవుతారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలంటే